కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో సమావేశం, మంత్రుల శాఖలు, పార్టీ పదవులపై చర్చ. భంగపడిన నేతల్లో తీవ్ర అసంతృప్తి. మీనాక్షి మాటతో అలక వీడిన సుదర్శన్ రెడ్డి. మల్రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు. మా మొర అధిష్టానం వినలేదు. 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలి. పదవీ త్యాగానికి కట్టుబడి ఉన్నానన్న మల్రెడ్డి. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు. బీఆర్కే భవన్ లో విచారించనున్న పీసీ ఘోష్. కీలకంగా మారనున్న హరీష్ రావు సమాధానాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం. సిట్ విచారణకి హాజరు కానున్న ఎస్ఐబి మాజీ చీఫ్. ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు. ముగ్గురు గుంటూరు నేతలపై వైసీపీ సీరియస్. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో వేటు. దళారులు డబ్బులు అడిగితే నాకు చెప్పండి. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. నా సన్నిహితులైనా సరే వారిని వదిలిపెట్టేది లేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్ని. విజయవాడ రైల్వే స్టేషన్లో విస్తృతమైన తనిఖీలు. రైళ్లలో ప్రయాణికుల వివరాలపై ఆరా. డ్రగ్స్ రవాణాని అరికట్టేందుకేనన్న పోలీసులు. నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సం. మహానంది మండలంలో భారీగా పంట నష్టం. పలుచోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం. గత 5 ఏళ్లు ప్రజలు నరకం చూశారు. రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్న పార్థసారథి. పూజారి లైంగిక వేధింపులు. ఆంబూర్ ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు. తమిళనాడులోని నాగనాథ స్వామి ఆలయంలో ఘటన. బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరి పోరు. 243 స్థానాల్లో పోటీకి రెడీ. ఎన్డీఏకే లాభమన్న చిరాగ్ పాస్వాన్. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పిలిస్తేనే వెళ్లాను. తొక్కిసలాటతో తమకు సంబంధం లేదన్న సిద్ధరామయ్య. అది ప్రభుత్వ కార్యక్రమం కాదన్న సీఎం. ఢిల్లీలో మండిపోతున్న ఎండలు. 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం. దేశంలో విజృంభిస్తోన్న కరోనా. 6,000 దాటిన యాక్టివ్ కేసులు. 65కు పెరిగిన మృతుల సంఖ్య. ఫ్రెంచ్ ఓపెన్ దక్కించుకున్న అల్కరాజ్. హోరాహోరీ ఫైనల్లో అద్భుత విజయం. సుదీర్ఘంగా సాగిన ఫైనల్ మ్యాచ్ గా రికార్డ్.